హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నువ్వు లేక నేను లేను సీరియల్లో రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. తనే రామచంద్రయ్య గారి కూతురు చిట్టి అనే నిజం తెలుసుకొని దమయంతి ప్రియాలకి చుక్కలు చూపిస్తున్న రాధ. అసలు ఏం జరగబోతుంది? రాధాకి తనే చిట్టి అని నిజం ఎలా తెలిసింది? తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే దుర్గా రాధాని కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం కోసం స్టోర్ రూమ్లో ఉన్న రాధా దగ్గరికి వెళ్తాడు. రాధ నిద్రపోతూ ఉంటుంది. నిద్రలో ఉన్న రాధాని చూసి దుర్గా అయితే చాలా మురిసిపోతూ ఉంటాడు. ఇంత అందం ఈరోజు నా సొంతం కాబోతుంది. రాధా, రేపటి నుండి నిన్ను కాలు కింద పెట్టనివ్వకుండా నేను చూసుకుంటాను. మనల్ని ఇంకెవ్వరూ విడదీయరు అని ఇక దుర్గా అయితే మత్తు మందుని కర్చీఫ్పై స్ప్రే చేసి రాధా ముక్కు దగ్గర పెట్టాలని చూస్తూ ఉంటాడు. ఇంతలోనే విక్రమ్ కృష్ణ రాధాని చూడడం కోసం రాధా దగ్గరికి వస్తాడు. అది చూసిన దుర్గా ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడే దాక్కుని విక్రమ్ కృష్ణని చూస్తూ ఉంటాడు. ఇక విక్రమ్ కృష్ణ రాధ అలాగే చాప పైన పడుకోవడం చూసి బాధగా అనిపిస్తుంది. ఇక వెంటనే తన గదిలోకి వెళ్ళి దిండు దుప్పటి తీసుకొచ్చి రాధాకి అవి అమర్చి రాధా వైపే చాలా జాలిగా చూస్తూ ఉంటాడు. రాధా, నా వల్లే నీకు ఇన్ని కష్టాలు. త్వరలోనే నీకు ఈ కష్టాలు పోయి నీ మీద పడ్డ ఆ నిందే అని నిరూపించి అందరికీ బుద్ధొచ్చేలా చేస్తాను అని విక్రమ్ కృష్ణ నిద్రపోతున్న రాధాతో మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. విక్రమ్ కృష్ణ వెళ్ళిపోగానే ఇక దుర్గా అయితే అమ్మయ్య, ఆ విక్రమ్ కృష్ణ వెళ్ళిపోయాడు. ఇక రాధాని ఇక నా నుండి ఎవరు విడదీయలేరు అని దుర్గా అయితే రాధా దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇంతలోనే ఒక్కసారిగా స్టోర్ రూమ్లో ఉన్న సామాను కింద పడిపోతూ ఉంటుంది. ఆ శబ్దంతో రాధ ఒక్కసారిగా లేచి కూర్చుంటుంది. భయపడిపోయి అటు ఇటు చూస్తూ ఉంటుంది. అక్కడే ఏదో కదులుతున్నట్టు దుర్గా కనిపించడంతో రాధ అయితే చాలా భయపడిపోతుంది. ఇక వెంటనే పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వస్తూ ఉంటే అప్పుడే విక్రమ్ కృష్ణ అటుగా వస్తూ ఉంటాడు. ఇక రాధ భయంతో గట్టిగా విక్రమ్ కృష్ణని హగ్ చేసుకుంటుంది. ఇంతలోనే హాల్లో లైట్లన్నీ వెలిగేసరికే దమయంతి, సునంద, ప్రియ అందరూ కూడా అక్కడికి వస్తారు. రాధ భయపడుతూ దొంగ దొంగ అని అంటూ ఉంటుంది. రాధ అలా అనడం చూసి అందరూ షాక్ అయిపోతారు. ఇక విక్రమ్ కృష్ణ, ఏంటి రాధా, ఏమైంది అని అనగానే ఆ స్టోర్ రూమ్లో ఎవరో ఉన్నారండి అని భయపడుతూ చెప్తుంది. ఇక సునంద, ఏంటమ్మా, స్టోర్ రూమ్లో ఎవరో ఉండడం ఏంటి అని అనగానే అవునత్తయ్య, నేను చూశాను. ఆ సామాన్ సాటుకి ఎవరో కదులుతున్నట్టు కనిపించారు. భయంతో పరిగెత్తుకుంటూ వచ్చాను అని రాధా చెప్పగానే ఇక ప్రియ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఈ దుర్గగాడు దొరికిపోయేలా ఉన్నాడుగా. ఈ రాధాని కిడ్నాప్ చేసి నీ దాన్ని చేసుకోరా అంటే ఇప్పుడు ఈ దుర్గా దొరికిపోతాడు. దుర్గా ఇంట్లోకి రావడానికి నేనే హెల్ప్ చేశానని బావకి తెలిస్తే నన్ను బ్రతకనివ్వడు. ఇప్పుడేం చెయ్యాలి అని ఇక ప్రియ అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇక విక్రమ్ కృష్ణ, నువ్వేం భయపడకు రాదా, నేను వెళ్ళి చూస్తాను అని విక్రమ్ కృష్ణ స్టోర్ రూమ్లోకి వెళ్ళి మొత్తం చూస్తూ ఉంటాడు. అప్పటికే దుర్గా అక్క నుండి ఎస్కేప్ అయిపోతాడు. ఇక విక్రమ్ కృష్ణ స్టోర్ రూమ్ మొత్తం వెతుకుతూ ఉంటారు. విక్రమ్ కృష్ణ వాళ్ళ నాన్న కూడా వచ్చి మొత్తం వెతుకుతూ ఉంటారు. కానీ స్టోర్ రూమ్లో ఎవరూ కనిపించకపోయేసరికే ఇక విక్రమ్ కృష్ణ, ఏంటి రాధా, స్టోర్ రూమ్లో ఎవరూ లేరు కదా,
నువ్వు ఏదో చూసి భయపడినట్టున్నావు అని అనగానే, లేదండి, స్టోర్ రూమ్లో ఎవరో ఉన్నారు, నేను చూశాను అని అంటుంది. అప్పుడే దమయంతి, అర్థమైంది, నీ నాటకాలు అన్నీ అర్థమయ్యాయి అని అంటుంది. నాటకాలేంటండి అని రాధ అడగగానే, లేకపోతే ఏంటి, నిన్ను స్టోర్ రూమ్లో పడేశాము అని ఎలాగైనా స్టోర్ రూమ్ నుండి బయటికి రావడం కోసం అర్ధరాత్రి దొంగ వచ్చాడు, దాక్కున్నాడు అని కట్టుకథలు అల్లుతున్నావా అని దమయంతి అనగానే రాధ షాక్ అయిపోతుంది. చూడండి, అలా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నిజంగానే స్టోర్ రూమ్లో నాకు ఎవరో కనిపించారు, అందుకే నేను భయపడ్డాను అని అంటూ ఉంటే, ఇప్పుడు విక్రమ్ కృష్ణ చూసొచ్చాడు కదా, ఆ గదిలో ఎవ్వరూ లేరు, వెళ్ళు, నువ్వు మళ్ళీ ఆ స్టోర్ రూమ్లోనే ఉండిపో అని అనగానే ఇక విక్రమ్ కృష్ణ సునంద ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక సునంద, ఏంటదినా, పాపం రాధ చాలా భయపడుతుంది, ఈ సమయంలో తను ఒంటరిగా ఉండడం మంచిది కాదు, విక్రమ్ కృష్ణ గదిలో కాకపోతే నా గదిలో అయినా రాధ పడుకుంటుంది అని అంటూ ఉంటే, చూడు సునంద, దానికి నేను ఒప్పుకోను. ఈ ఇంట్లో రాధ ఏ తప్పు చేయలేదని, రాధాకి ఆ దుర్గాకి ఎలాంటి సంబంధం లేదు అని తెలిసిన తర్వాతే ఆ రాధ మళ్ళీ మామూలుగా ఇంట్లో తిరుగుతుంది, అప్పటి వరకు ఆ స్టోర్ రూమ్లోనే ఉండాలి అని అనగానే ఇక విక్రమ్ కృష్ణ అది కాదు అని చెప్తూ ఉంటాడు. అప్పుడే రాధ, పర్వాలేదండి, నేను అక్కడే ఉంటాను, మీరు చెప్పారు కదా ఆ గదిలో ఎవరూ లేరని, నేను అక్కడే ఉంటాను అని రాధ అనగానే విక్రమ్ కృష్ణ సునంద చాలా బాధపడుతూ ఉంటారు. ఇక దమయంతి ప్రియాలైతే నవ్వుకుంటూ సంతోషపడుతూ ఉంటారు. ఇక రాధ అయితే బాధగా మళ్ళీ స్టోర్ రూమ్లోకే వెళ్తుంది. అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. విక్రమ్ కృష్ణ మాత్రం అక్కడే ఉంటాడు. అది చూసిన ప్రియా, ఏంటి బావా, ఇంకా ఇక్కడే ఉన్నావేంటి, లేట్ అయింది, వెళ్ళి పడుకో అని అనగానే, లేదు, నేను ఇక్కడే హాల్లో రాధకి తోడుగా పడుకుంటాను అని విక్రమ్ కృష్ణ చెప్పగానే ప్రియా దమయంతి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి బావా అని అనగానే, అవును, రాధని ఎలాగో నా గదిలో పడుకొనివ్వడం లేదు కదా, అందుకే రాధ కోసం, తను ధైర్యంగా ఉండడం కోసం నేను ఇక్కడే ఉంటాను, రాధా నువ్వు ధైర్యంగా ఉండు, నేను ఇక్కడే ఉన్నాను అని విక్రమ్ కృష్ణ చెప్పగానే రాధ అయితే చాలా సంతోషపడుతుంది. రాధ పైన విక్రమ్ కృష్ణ అంత కన్సర్న్ చూపించడం చూసి ప్రియా దమయంతికి చాలా కోపం వస్తూ ఉంటుంది. ప్రియా దమయంతి అక్కడి నుండి వెళ్ళిపోతారు. విక్రమ్ కృష్ణ అక్కడే సోఫాలో రాధాకి తోడుగా నిద్రపోతూ ఉంటాడు. రాధ అయితే మళ్ళీ స్టోర్ రూమ్లోకి వెళ్తుంది. అక్కడ ఉన్న ఆ సామాన్లను చూసి వాటితోనే మాట్లాడుతూ చాలా బాధపడుతూ ఉంటుంది. నా జీవితం కూడా మీలాగే అయిపోయింది అని ఇక రాధ అయితే చాలా ఎమోషనల్గా కన్నీళ్లు పెట్టుకొని బాధపడుతూ ఉంటుంది. ఇక అలాగే రాధ నిద్రపోతుంది. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే రాధకి మెలకువ వస్తుంది. మెలకువ వచ్చి తన చుట్టూ ఉన్న ఆ స్టోర్ రూమ్లో పనికిరాని సామాన్నే చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. చాలా థ్యాంక్స్, ఈరోజు స్టోర్ రూమ్లో నాకు తోడుగా మీరందరూ ఉన్నారు అని రాధ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అలా చూస్తూ ఉండగా ఇంతలోనే స్టోర్ రూమ్లో ఒక చోట ఒక ఫోటో ఫ్రేమ్ కనిపిస్తుంది. ఆ ఫోటో ఫ్రేమ్ చూసి రాధ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఇక్కడ ఏదో ఫోటో ఫ్రేమ్ ఉంది అని రాధ అక్కడికి వెళ్ళి ఆ ఫోటో ఫ్రేమ్ని చూస్తుంది. ఆ ఫోటో ఫ్రేమ్ రామచంద్రయ్య, తన భార్య జానకి, వాళ్ళ కూతురైన చిన్నప్పటి రాధ ఫోటో కలిసి ఉంటుంది. ఆ ఫోటోని చూసి రాధ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఈ ఫోటో నాది కదా, చిన్నప్పుడు నేను వీళ్ళ దగ్గర ఎందుకున్నాను, వీళ్ళు నాకేమవుతారు అని రాధ ఆ ఫోటోనే చూసి చాలా షాక్ అయిపోయి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే సునంద రాధ కోసం కాఫీ తీసుకొస్తుంది. అమ్మ రాధ అని అనగానే ఇక రాధ సునంద వైపు చూస్తుంది.
ఏంటమ్మా కళ్ళంతా ఎర్రగా ఉన్నాయేంటి? రాత్రి జరిగిన దానికి ఇంకా బాధపడుతున్నావా? పోనీలేమ్మా, విక్రమ్ కృష్ణ తొందరలోనే నువ్వు ఏ తప్పు చేయలేదని నిరూపిస్తాడు. అప్పుడు ఈ ఇంట్లో నిన్నెవ్వరూ ఏమీ చేయలేరు. ముందు ఈ కాఫీ తాగమ్మా అని అనగానే ఇక రాధ అయితే మౌనంగా ఆ కాఫీని తీసుకుంటుంది. ఇక సునందతో అత్తయ్య మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా అని అనగానే ఏంటో అడగమ్మా అని అడుగుతుంది. ఈ ఫోటో అని అంటూ ఉంటే ఈ ఫోటోలో ఉంది మా అన్నయ్య వదిన, మా వదిన పేరు జానకమ్మ, వాళ్ళ కూతురు చిట్టి అని అనగానే ఇక రాధ షాక్ అయిపోతుంది. ఏంటి ఈ చిన్న పాప వీళ్ళ కూతురా అని అనగానే అవునమ్మా, మా అన్నయ్య వదినలకి ఏకైక కూతురు. తను ఉంటే ఇప్పుడు ఈ యావదాస్తికి తనే వారసురాలు అని అంటూ ఉంటే రాధ షాక్ అయిపోతుంది. ఏంటండి మీరు అనేది అని అనగానే సునంద జరిగిన విషయం మొత్తం కూడా రాధతో చెప్తూ ఉంటుంది. 20 సంవత్సరాల క్రితం ఒక యాక్సిడెంట్లో మా వదిన చిట్టి చనిపోయారమ్మా. అప్పటి నుండి మా అన్న కోలుకోలేకపోతున్నాడు. ఏదో ఒక చోట తన కూతురు భార్య బ్రతికే ఉన్నారని అనుకుంటున్నారు అని ఇక అంటూ ఉంటే రాధ షాక్ అయిపోతుంది. చూడమ్మా, ఎక్కువగా ఈ విషయాల గురించి ఆలోచించకు అని సునంద అక్కడ నుండి వెళ్ళిపోగానే రాధ అయితే షాక్ అయిపోయి ఆలోచిస్తూ ఉంటుంది. అంటే నేను రామచంద్రయ్య జానకిల కూతురు చిట్టినా అని ఇక రాధ అయితే చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. రామచంద్రయ్య గారు నా కన్న తండ్రా, అందుకేనేమో నన్ను కూతుర్లా ప్రేమగా చూసుకుంటున్నారు. ఎప్పుడు అతన్ని చూస్తే నాకు మా నాన్నే గుర్తుకు వచ్చాడు. ఇదేనేమో రక్త సంబంధం అంటే అని ఇక రాధ అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. మా నాన్న భార్య బిడ్డల గురించే చాలా బాధపడుతూ కుంగిపోతున్నాడు. నేను తన కూతుర్ని బ్రతికే ఉన్నాను. ఇప్పుడే వెళ్ళి నేనే నీ కూతురు చిట్టిని నాన్న అని నాన్నతో చెప్పాలి. నాన్నని బాగా చూసుకోవాలి అని రాధ అయితే పరిగెత్తుకుంటూ రామచంద్రయ్య గదిలోకి వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తూ ఉంటే ఇంతలోనే దమయంతి గదిలో ప్రియ దమయంతి మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ మాటలు విని రాధ అయితే అక్కడే చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది. అప్పుడే ప్రియ దమయంతితో మామ్, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నాకు బావ కావాలి. బావని ఎలాగైనా నాకే ఇచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చావు. కానీ నువ్వు దానికోసం ఏం చేయలేవు. నా కోసం ఏం చేయలేవమ్మా. నువ్వే కానీ కరెక్ట్గా ఉంటే బావ నన్నే పెళ్లి చేసుకునేవాడు అని ప్రియ అంటూ ఉంటే దమయంతి ఏంటే పిచ్చి పట్టిందా? నీకు విక్రమ్ కృష్ణకి పెళ్లి జరగడం కోసం నేను 20 సంవత్సరాల క్రితమే పునాదులు వేశానే అని అనగానే ప్రియ షాక్ అయిపోతుంది. ఆ మాటలు విని రాధా కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటి మామ్, 20 సంవత్సరాల క్రితం నువ్వేం చేశావు అని అనగానే ఏం చేశావా తెలుసు కదా, నా తోటి కోడలు జానకి దాని కూతురు చిట్టి వాళ్ళిద్దరినీ శాశ్వతంగా పైకి పంపించాను అని అంటూ ఉంటే ప్రియ రాధ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి మామ్ నువ్వు చెప్పేది అని అనగానే అవునే, ఆ రామచంద్రయ్య జానకి ఇద్దరూ కూడా చాలా మంచివారు. ఈ ఆస్తి అంతా కూడా ఆ జానకిదే. ఆ ఆస్తి మొత్తానికి వారసురాలు చిట్టి. వాళ్ళున్నప్పుడు మనకింట్లో కాస్తంత విలువ కూడా ఉండకపోయేది. ఎప్పుడు కూడా ఇంట్లో వాళ్ళంతా ఊళ్ళో వాళ్ళంతా వాళ్ళ భజనే చేసేవారు. అంతేకాదు చిట్టి విక్రమ్ కృష్ణ చిన్నప్పుడే చాలా ప్రేమగా ఆప్యాయంగా ఉండేవారు. పెద్దయ్యాక వాళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళు చేయాలని కూడా అందరూ అనుకున్నారు. అలా జరిగితే మనం మన ఉనికే కోల్పోతాము. మనకి ఈ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా దక్కదు. ఎలాగైనా ఈ ఆస్తి మనకే దక్కాలి అని నేను ఆ రోజు జానకిని దాని కూతురు చిట్టిని లేపేశాను. రామచంద్రయ్య కూడా ఆ రోజు చనిపోవలసింది. కానీ అదృష్టవశాత్తు బ్రతికి బయటపడ్డాడు. అతనున్నా కూడా చచ్చినట్టే.
ఇక జానకి చిట్టిలా శవాలు కూడా దొరకకుండా మాయం చేసేశాను అని అంటూ ఉంటే ఇక ప్రియా రాధాలు ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక ప్రియా మామ్, మరి ఒకవేళ వాళ్ళ శవాలు కూడా దొరకలేదు అంటున్నావు కదా, చిట్టి కానీ పెద్దమ్మ కానీ తిరిగి వస్తే అప్పుడు పరిస్థితి ఏంటి అని అనగానే ఇక దమయంతి అక్కడ దాకా వస్తే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను? 20 సంవత్సరాల క్రితమే ఆస్తి కోసం హత్యలు చేసిందాన్ని, అలాంటిది ఇప్పుడు ఆ చిట్టి కానీ ఆ జానకి కానీ తిరిగి వస్తే ఆ రామచంద్రేని ఏదో ఒకటి చేసి చంపేస్తాను. అప్పుడు చిట్టి వచ్చినా జానకి వచ్చినా ఎవ్వరూ ఏం చేయలేరు అని దమయంతి అంటూ ఉంటే రాధ షాక్ అయిపోతుంది. అంటే 20 సంవత్సరాల క్రితం నన్ను, మా అమ్మని, మా కుటుంబాన్ని చంపాలని చూసింది ఈ దమయంతియా? ఆస్తి కోసం మమ్మల్ని చంపాలని చూస్తుందా? మా అమ్మని మాకు దూరం చేస్తుందా? ఈ దమయంతిని ఊరికే వదిలిపెట్టకూడదు. ఇప్పుడే నేను చిట్టినని చెప్తే మా నాన్నని కూడా చంపేసేలా ఉంది. అలా చెప్పొద్దు. వీళ్ళకి బుద్ధొచ్చేలా చేసి అప్పుడు నేనే చిట్టినని, ఈ ఇంటి వారసురాలని చెప్పి ఈ దమయంతి నిజస్వరూపం బయటపెట్టి ఇంట్లో నుండి బయటికి గెంటేయాలి అని రాధ అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక వెంటనే ఇంటి కోడలిగా అన్ని బాధ్యతలు తీసుకొని ఇంట్లో పనులన్నీ చకచకా చేస్తూ ఉంటుంది. దమయంతి, ప్రియ అందరూ హాల్లోకి వచ్చేసరికే రాధ అయితే ఇంట్లో వంట చేస్తూ చాలా హడావిడి చేస్తూ ఉంటుంది. అది చూసి దమయంతి, ప్రియ అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక దమయంతి, ఏంటి నువ్వు స్టోర్ రూమ్లోనే ఉండిపోమ్మని చెప్పాను కదా, మళ్ళీ బయటికి ఎందుకు వచ్చావు అని అనగానే ఇక రాధ ధైర్యంగా మాట్లాడుతూ ఉంటుంది. వస్తే తప్పేంటి, నన్ను స్టోర్ రూమ్లోనే ఉండమన్నారు, అంతేకాని ఏ పని చేయొద్దని చెప్పలేదు కదా, అందుకే ఈ పనులన్నీ చేస్తున్నాను అని రాధ అంటూ ఉంటే ఇక ప్రియ కొత్తగా ఈ పనులన్నీ నువ్వు చేయడమేంటి అని అనగానే, చూడు ప్రియా, నీకంటే పెళ్ళి పెటాకులు లేకుండా ఇక్కడే ఉండిపోయావు, కానీ నాకు పెళ్ళయింది, నాకు భర్త, అత్త, మామ, నాకంటూ ఒక ఇల్లు, నా వాళ్ళు ఉన్నారు. వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది. ఈ ఇంటిని సరిచేయాల్సిన బాధ్యత చాలా ఉంది. అందుకే నేను నా ఇంట్లో పనులు చేస్తున్నాను అని అంటూ ఉంటే దమయంతి, ప్రియ ఒక్కసారిగా కోపంగా చూస్తూ ఉంటారు. ఇక ప్రియ అయితే, ఏంటి మమ్మీ, ఈ రాధాలో ఏదో ధైర్యం కనిపిస్తుంది, దీనిలో కొత్త వెలుగు కనిపిస్తుంది ఏంటి అని అనగానే, అదే నాకు అర్థం కావట్లేదు, ఇదేమైనా రివర్స్ ప్లాన్ చేసి ఉంటుందా అని దమయంతి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక రాధ అయితే స్టోర్ రూమ్లో ఉన్న తన తల్లి ఫోటో తీసుకొచ్చి ఆ ఫోటోని శుభ్రంగా తుడిచి ఆ ఫోటోని అక్కడే పెట్టి పూలదండ వేసి ఫోటో దగ్గర దీపం వెలిగిస్తూ ఉంటుంది. జానకి ఫోటోని ఇన్ని రోజుల తర్వాత ఇంట్లో చూసి దమయంతి, ప్రియ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక జానకి ఫోటో హాల్లో రాధ పెట్టడం చూసి రామచంద్రయ్య, సునంద, విక్రమ్ కృష్ణలు చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక దమయంతి, ఏం చేస్తున్నావు అని అంటూ ఉంటే, నేనేం చేస్తున్నానండి, చనిపోయిన వారు దేవుళ్ళతో సమానం, అలాంటి వాళ్ళకి మనం రోజు దీపం వెలిగించి పూజ చేసినట్టు చేస్తే వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది. ఈవిడ ఈ ఇంటి ఇల్లాలు అని నాకు తెలిసింది, అందుకే ఇలా చేస్తున్నాను అని అంటూ ఉంటే, ఎవరు చెప్పారు నీకు ఇలా చేయమని? ఆ ఫోటోని చూస్తే ఇక్కడ ఎంతమంది బాధపడతారో తెలుసా? ముఖ్యంగా మా బావగారు తన భార్య ఫోటోని చూసి తట్టుకోలేరు, అందుకే కదా మేము ఆ ఫోటోని స్టోర్ రూమ్లో పడేసింది. మళ్ళీ నువ్వెందుకు తీసుకొచ్చావు? మర్యాదగా ఆ ఫోటోని తీసుకెళ్ళి స్టోర్ రూమ్లో పడేయి అని అంటూ ఉంటే ఇక రాధా, లేదు, ఈ ఫోటో ఇక్కడే ఉంటుంది, చంపేసి హత్యలు చేసిన వాళ్ళే ఇంట్లో ఉండంగా లేంది చనిపోయిన వాళ్ళు ఫోటో ఇంట్లో ఉంటే తప్పేంటంట అని రాధ అనగానే దమయంతి, ప్రియ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక దమయంతి, ఏంటి, ఏమన్నావు
అని అంటూ ఉంటే, ఏదో నేను క్యాజువల్గా అన్నానండి, హత్యలు చేసి మనుషుల ప్రాణాలు తీసిన వాళ్ళే ఇళ్లల్లో ఉంటున్నారు, దర్జాగా తిరుగుతున్నారు. అలాంటిది ఈ కుటుంబం కోసం ఎంతో చేసిన ఈ పెద్దావిడ ఫోటో ఇంట్లో ఉంటే ఏమవుతుంది అని రాధ అంటూ ఉంటే, ఇక దమయంతి ప్రియాలు షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే రామచంద్రయ్య అక్కడికి వచ్చి తన భార్య ఫోటోని చూసి ఎమోషనల్ అవుతూ ఉంటారు. ఇక దమయంతి, చూసారా బావగారు, ఆ ఫోటోని స్టోర్ రూమ్లో పడేస్తే మళ్ళీ ఈ రాధ తీసుకొచ్చి హాల్లో పెట్టింది. మీరైనా చెప్పండి, ఆ ఫోటో చూస్తే మీరు తట్టుకోలేరని మాకు తెలుసు, మేము ఎంత చెప్పినా ఆ రాధ వినడం లేదు అని అంటూ ఉంటే, ఇక రాధ అయితే తన తండ్రి వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది. ఇక రామచంద్రయ్య తన కన్న తండ్రి అని, రాధ రామచంద్రయ్యని చాలా ఎమోషనల్గా ప్రేమగా చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక రాధ రామచంద్రయ్యతో, చూడండి, వాళ్ళు చనిపోయి మన నుండి దూరం అయిపోయారు, కానీ ఇలా ఫోటో మన కళ్ళ ముందు ఉంటే వాళ్ళు మనతో ఉన్నట్టుగా అనిపిస్తుంది. అంతేకాదు, వాళ్ళు కూడా తన వాళ్ళని, తన రక్త సంబంధికులని, తన ఇంటిని చూసి వాళ్ళ ఆత్మ కూడా శాంతిస్తుంది. అందుకే ఈ ఫోటోని మనందరి సమక్షంలో పెట్టాము. రోజు మనం భోజనం చేస్తూ ఉంటే తను మీతో కలిసి కూర్చొని భోజనం చేస్తున్నట్టు అనిపిస్తుంది. తను కూడా నా భర్త, పిల్లలు, నా ఇంట్లో వాళ్ళు సంతోషంగా ఉన్నారు అని ప్రశాంతంగా ఉంటుంది. అందుకే నేను ఇలా చేశాను, మీకు నచ్చకపోతే ఈ ఫోటో తీసేస్తాను చెప్పండి అని అనగానే, ఇక రామచంద్రయ్య ఆలోచించి, వద్దమ్మా, నువ్వు చెప్పింది కూడా నిజమే, నా జానకిని నేను రోజు కళ్ళారా చూసుకోలేకపోతున్నాను. ఇలా ఫోటో హాల్లో ఉంటే నా జానకి ఫోటోని కళ్ళారా చూసుకుంటాను అని రామచంద్రయ్య చెప్పగానే దమయంతి ప్రియ చాలా కోపంగా చూస్తూ ఉంటారు. ఈ విధంగా రాధ అయితే దమయంతి ప్రియాలకి చుక్కలు చూపించబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.